దేశంలో రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు భయం పుట్టిస్తున్నాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద నష్టం కలుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రహదారి భద్రతను కఠినంగా తీసుకుంటూ కొత్త చర్యలను చేపట్టింది. ముఖ్యంగా జాతీయ రహదారుల నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న కాంట్రాక్టర్స్ పై ప్రభుత్వం ఇప్పుడు కఠినమైన నిబంధనలు విధించింది. ఇకపై జాతీయ రహదారులపై రిపీటెడ్ యాక్సిడెంట్స్ జరిగితే ఆ రహదారి నిర్మాణ కాంట్రాక్టర్స్ కి భారీగా ఆర్థిక జరిమానాలు విధించనున్నట్టు భారత రహదారులు, రవాణా మరియు జాతీయ రహదారి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ మోడల్లో నిర్మించిన జాతీయ రహదారుల్లో ఒకే సంవత్సరంలో ఎక్కువ ప్రమాదాలు జరిగితే కాంట్రాక్టర్లపై భారీ ఆర్థిక జరిమానాలు విధిస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత్లో రోడ్డు ప్రమాదాలు భయాన్ని పుట్టిస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రోడ్డు భద్రతా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు కంపెనీలు రోడ్డు నిర్మాణం చేసి, ఆపరేట్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వానికి బదిలీ చేసే విధానాన్ని బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ మోడల్ అని పిలుస్తారు. ఈ మోడల్లో నిర్మించిన రోడ్లు దేశవ్యాప్తంగా వేల కిలోమీటర్లు ఉన్నాయి. ఇప్పుడు 500 మీటర్ల రేంజ్లో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగితే కాంట్రాక్టర్కు 25 లక్షల రూపాయల జరిమానా విధించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరుసటి సంవత్సరం మళ్లీ ప్రమాదం జరిగితే ఆ జరిమానా రెట్టింపు అవుతుంది. ఈ జరిమానా విధానం కాంట్రాక్టర్లను రోడ్డు భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 3,500 యాక్సిడెంట్ ప్రోన్ జోన్లను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో రిపీటెడ్ యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది. రోడ్లు బాగోక ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిది అంటూ దేశ ప్రజలు నిలదీస్తూనే ఉన్నారు. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లదే బాధ్యత అంటూ స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఇక బీఓటీ పద్ధతిలో పలు సవరణలు కూడా చేశారు. రహదారి నిర్మాణ సంస్థలు ఇప్పుడు కేవలం రోడ్లు వేసే కాంట్రాక్టర్లుగా కాకుండా భద్రతా బాధ్యతలు తీసుకునే భాగస్వాములుగా మారేలా ఈ మార్పులు చేశారు. రహదారి నిర్మాణం మాత్రమే కాదు, ప్రమాదాలు జరిగితే వాటికి కారణాలను గుర్తించడం, సరిదిద్దే చర్యలు తీసుకోవడం, ట్రాఫిక్ భద్రతా వ్యవస్థలు అమలు చేయడం వంటి పనులు కూడా వారి బాధ్యతలో భాగం కానున్నాయి. ఇక బీఓటీ మోడల్లో సాధారణంగా కాంట్రాక్టర్లు రహదారి నిర్మాణం చేసి దానిని కొన్ని సంవత్సరాల పాటు నిర్వహిస్తారు. ఈ కాలాన్ని కన్సెషన్ పీరియడ్ అంటారు. ఇది సాధారణంగా 15 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ కాలంలో టోల్ వసూలు చేయడం, రోడ్లను మెయింటైన్ చేయడం, ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవడం అన్నీ వారి బాధ్యతలో ఉంటాయి. ఇప్పుడు రహదారులు సురక్షితంగా ఉంచే బాధ్యత కూడా కాంట్రాక్టర్లదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. బీఓటీ మోడల్ ఇతర నిర్మాణ పద్ధతుల కంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో కాంట్రాక్టరే పూర్తి బాధ్యత తీసుకోవాలి. నిర్మాణం, నిర్వహణ, ఆపరేషన్ అన్ని వారి చేతుల్లోనే ఉంటాయి. ఒక దశలో ప్రభుత్వం నుండి ప్రైవేటు కంపెనీలకు బాధ్యత అప్పగించి తర్వాత తిరిగి ప్రభుత్వానికి రోడ్లను ట్రాన్స్ఫర్ చేస్తారు. మరోవైపు హైబ్రిడ్ అన్యూయిటీ మోడల్లో ఈ బాధ్యత 15 సంవత్సరాల పాటు మాత్రమే ఉంటుంది. ఈ పద్ధతిలో ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుంది. అలాగే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ మోడల్ కింద నిర్మాణం జరిగితే కాంట్రాక్టర్ బాధ్యత 5 నుంచి 10 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. అది కూడా రహదారి నిర్మాణం ఏ రకమైన పేవ్మెంట్తో చేశారన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. కానీ బీఓటీ మోడల్లో మాత్రం దీర్ఘకాలిక బాధ్యత ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఈ మోడల్ కింద నిర్మాణం చేపట్టే కంపెనీలకు కొత్త నియమాలను విధించింది. రహదారి భద్రతను లెక్క చేయని కాంట్రాక్టర్లు ఇకపై తప్పించుకోలేరని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఈ విధానాన్ని అన్ని రహదారి ప్రాజెక్టులకు విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రోడ్డు భద్రతలో నిర్లక్ష్యం చూపిన కంపెనీలకు భారీ జరిమానాలు విధించడం వల్ల రోడ్డు కట్టడమే కాదు, భద్రతా ప్రమాణాలను పాటించడం కూడా సమాన ప్రాధాన్యం పొందుతుంది. ప్రతి సంవత్సరం దేశంలో సుమారు 1.5 లక్షల రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో దాదాపు 1.3 లక్షల మంది మరణిస్తున్నారు. ఈ గణాంకాలు ప్రపంచంలోని అత్యధిక రహదారి మరణాలు
భారత్లోనే ఉన్నాయని వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రిత్వ శాఖ కఠినంగా వ్యవహరించడం సహజమేనని విశ్లేషకులు చెబుతున్నారు. రహదారి నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలు, ప్రమాదాలపై బాధ్యత వహించడం వంటి 3 అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ కొత్త జరిమానా విధానం వల్ల కాంట్రాక్టర్లు మరింత జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది. రహదారుల్లో ఎక్కడ ప్రమాదాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో, ఎక్కడ లైటింగ్ అవసరం ఉందో, ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయో ఇవన్నీ సాంకేతికంగా అంచనా వేసి తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా భారత ప్రభుత్వం ఈ కొత్త జరిమానా విధానంతో రహదారి భద్రతలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లపై జరిగే ప్రమాదాలను పూర్తిగా నివారించడం కష్టమే అయినా బాధ్యత, క్రమశిక్షణ, నాణ్యత అనే 3 అంశాలపైనే రోడ్డు భద్రత ఆధారపడి ఉంటుందని ప్రభుత్వం నిర్ణయం మరోసారి నిరూపించింది.